యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని అకౌంట్లోకి భారీగా డబ్బులు వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. రావణ్ మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ చేసిన కీలకమైన డేటాను పోలీసులు రికవరీ చేశారు. మరోవైపు రావణ్ ఇష్యూపై తొలిసారి స్పందించారు సీఎం చంద్రబాబు. పురాణాలను దూషించిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్కు మద్దతిచ్చిన వ్యక్తి మద్దతు తెలపడం దారుణమన్నారు. ఇక రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. రావణ్ కేసులో భరత్ ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలను ఎలా చూడొచ్చు? సో ఒకటి, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక 3-4 కొత్త విషయాలు తెలిసాయి. అతనికి ఫండింగ్ అందుతోంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అతను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. దానికి ఏం మార్గం ఎంచుకున్నా అంటే బచ్చలకూరి జోసెఫ్ తొందరగా పాపులర్ అయిపోవాలి. తొందరగా పాపులర్ అయిపోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో మంచిగా చేసి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. తొందరగా పాపులర్ అయిపోతే ఇట్లా కూడా కావచ్చు. ఇప్పుడు తొందరగా పాపులర్ అయిపోవాలనుకుంటే ఇట్లా కూడా కావచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రావణ్ అని పేరు పెట్టుకొని, అంటే ఆ దానిలోనే ఉంది కదా, అతని పేరు జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్. పేరు రావణ్ అని పెట్టుకుంటే హిందూ మత వ్యతిరేకులందరూ కూడా ఏకమవుతారు, లేదా హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, ఏం తిట్టాడో చూస్తారు, వ్యూస్ రావాలి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి. ప్రశ్న అని పెట్టి తిట్టాలి, హిందూ దేవీ దేవతలను తిట్టాలి, లేకపోతే ఇండియాకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే తొందరగా ఫేమస్ అయిపోవచ్చు. బూతులు మాట్లాడాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి. మంచిగా మాట్లాడి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతమంది ఎదగలేదు? కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం లేట్ కావచ్చు, కానీ ఈ షార్ట్ కట్ టు సక్సెస్ అన్నది ఈ విధంగా జరిగితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రావణ్ లాగా, విలన్గా, రావణాసురు లాగా మిగిలిపోతుంది. పోనీ రావణ్కు మరి నిజంగా రావణ్ పేరు పెట్టుకున్నాడు కదా, రావణ్ పేరు పెట్టుకున్నప్పుడు రావణాసురుడు ఆదర్శమైనప్పుడు రావణాసురు లాగా శివుణ్ణి పూజ ఇచ్చేది ఉండే. ఈ రావణ్ కూడా శివుణ్ణి పూజించాడా? లేదు కదా. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అసలు రావణుని అవతారం ఎందుకైందో చాలా మంది తెలియదు. అతను విష్ణువు దగ్గర ద్వారపాలకుడిగా ఉన్న వ్యక్తి. శాపవశాత్తు రావణుడిగా జన్మించాడు. రాముడితోనే, నీతోనే శత్రుత్వం పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా మళ్ళీ శ్రీహరి దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే హిరణ్యాక్షుడైనా ఇవన్నీ జన్మలెత్తి మళ్ళీ చేసింది. సో ఇక్కడ మరి రావణ్ అని పేరు పెట్టుకున్నప్పుడు శివుని ఆరాధన కనిపించలేదు, కానీ హిందూ మత దేవీ దేవతలను అయితే దూషణ అయితే మనకు కనబడ్డది. ఇప్పుడు ఫండింగ్, ఇంకా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. దానిలో అశ్లీల వీడియోలు అంటే ఏదో నార్మల్ ఆయన వీడియోలు చూడడం కాదు, ఆయన ఫోన్లో వేరే అమ్మాయిలతో రికార్డ్ చేసిన వీడియోలు, ఇక అది బయటకు వస్తుంది. ఈ వైసీపీ మరి ఏందో మరి నాకు అర్థమవుతలేదు. వైసీపీకి రావణ్కి సపోర్ట్ చేస్తే నేను అంబటి రాంబాబు వెళ్ళి జైల్లో కలిసి వచ్చాట. ఏం సాధించాడని కలవాలి రావణ్? ఏం ఘనకార్యం సాధించాడని సపోర్ట్ చేయాలి వైసీపీ? ఏం ఘనకార్యం సాధించాడు? ఏం దేశం కోసం జైలు పోయినాడా? ఆంధ్రప్రదేశ్ కోసం పోయినాడా? రాష్ట్రం కోసం పోయినాడా? ఏం ఘనకార్యం చేశాడని ఆయనకు మనం అది చేయాలి. ఓ పని చేయండి, వచ్చిన తర్వాత సన్మానించండి. వైసీపీ వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తాడు కదా, మీరు అంటారు కదా ఉపా చట్టాన్ని, ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అని. ఆయన ఎవరు? కొడాలి నాని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటున్నాడు కదా. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రావణ్కు బహిరంగ సభ పెట్టి సన్మానం చేయండి. వైసీపీ గొప్ప ఘనకార్యం చేసావు, హిందూ దేవీ దేవతలు తిట్టావు, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడావు, హిడ్మాకు అనుకూలంగా మాట్లాడావు, కాబట్టి నీకు సన్మానం చేస్తున్నావు అని చెప్పి సన్మానం చేయండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తాం మనం? అంటే రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ హిందువులను తిడితే క్రిస్టియన్లు ఓట్లు వేస్తారు, అంతేనా? అదే కదా వాళ్ళ క్యాలిక్యులేషన్. హిందువులు తిడితే క్రిస్టియన్లు ఓట్లు వేయాలి, ముస్లింలు ఓట్లు వేయాలి. ఎందుకు అట్లా ఉండాలి? హిందువులను తిడితే క్రిస్టియన్లు, ముస్లింలు ఎందుకు ఓట్లు వేయాలి? రేపు ఈ మతాన్ని తిట్టించిన వాళ్ళు ఇంకో మతాన్ని కూడా తిట్టిస్తారు, అంతే కదా. అదే నేను అడుగుతా, వేరే మతాన్ని దూషించిన వాళ్ళకి, నూపూర్ శర్మనో లేకపోతే రాజాసింగ్కో, వాళ్ళు వేరే మతాన్ని దూషించారు కదా, వాళ్ళకు ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వలే, వాళ్ళే బహిష్కరించారు. చెప్తున్నా,
ఎగ్జాంపుల్ అంటే మన దేశంలో హిందువుల పరిస్థితి, మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి ఎట్లా అయిందంటే, ఆ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రిస్టియన్లు ముస్లింలు ఓటేస్తారన్న దానిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ క్యాలిక్యులేషన్ అదే. పెద్ద సమాజ ఉద్ధారకుడు రావణు, మొత్తం ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేందుకు పుట్టాడు, భారతదేశాన్ని ఉద్ధరించేందుకు పుట్టాడని వాళ్ళు సపోర్ట్ చేయాలన్నా? దండేసి దండం పెట్టి బహిరంగ సభ పెట్టి సన్మానం చేయండి రావణకు శ్రావణకు. అద్భుతం కదా. ఈ 10-15 రోజులే ఇదే జరుగుతుంది కదా, ఇంకే వేరే ఇష్యూ ఏం లేనట్టు అదే ఇష్యూ అన్నట్టు జరుగుతుంది కదా. ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. విజయసాయి రెడ్డి కరెక్ట్ మాట్లాడారు. కమ్మ రెడ్డి మతం మారి మళ్ళీ కులం వెనుక మాత్రం కమ్మ రెడ్డి అని మాత్రం పెట్టుకొని ఇంకా ఏంటంటే దాన్ని క్యారీ చేస్తూ లాభాలు పొందడం, వెనక ఫండింగు ప్రతి ఒక్కళ్ళకు కూడా. సో మాట్లాడదాం. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మారెడ్డి మోహన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. యా వెంకటేశ్వర గారు, నమస్కారం. జై శ్రీరామ్. యా జై శ్రీరామ్. చెప్పండి, ఏమనిపిస్తోంది? భగవంతుడే అతన్ని తెలంగాణ నుంచి పిఠాపురానికి మొదటిసారిగా రప్పించాడండి ఈ రావణ్ణి. అయితే ఇతను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకుని ప్రశ్నించడం దేని మీద పెట్టాడంటే, హిందూ ధర్మాన్ని కుట్రపూరితంగా నాశనం చేయడం కోసం, ఈ దేశాన్ని నాశనం చేసే టెర్రరిస్టులు గాని లేకపోతే మావోయిజాన్ని వెనకేసుకుని రావడం కోసం పూర్తిగా ఫండింగ్ తీసుకుని ఉగ్రవాదులకి మానవ హక్కుల గురించి మాట్లాడతాడు. తర్వాత దేవీ దేవతల కుంభమేళలో చిన్న ఇష్యూ జరిగితే దాని మీద దేవుడు చచ్చాడా అని అక్కడ అడుగుతాడు. మహిళా జర్నలిస్టులపై అదే హిందుత్వానికి సంబంధించి ఎవరైతే మహిళా జర్నలిస్టులు మాట్లాడతారో వాళ్ళ గురించి హేళన చేసి మాట్లాడడం. ఇలాంటి ధర్మద్రోహులకి దేశద్రోహులకి వైసీపీ సపోర్టు క్లియర్ గా చెప్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020లో జనవరి 21వ తారీఖున పిఠాపురంలో 29 విగ్రహాలు ధ్వంసం జరిగితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీ ఎంపీ కానీ కనీసం వచ్చి ఏం జరిగింది అని చెప్పి హిందువుల కోసం కనీసం మాట్లాడని వైసీపీ పార్టీ ఈ రోజు హిందూ ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కొమ్ము కావడం అనేది నిజంగా సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు సార్. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో దేవాలయాలపై దాడులు, ఆంధ్రప్రదేశ్ లో 300కు పైగా దాడులు జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడని వైసీపీ, ఎక్కడైతే స్వామివారి అంతర్వేదిలో రథం కాలిపోయి మేము అందరం కూడా ఉద్యమం చేస్తుంటే అక్కడ మా అమాయకులైనటువంటి మా వాళ్ళకి ఏమి అన్యం పుణ్యం తెలియదు 29 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి 4 రోజుల పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలు పాలు చేసి వాళ్ళని హింసించింది వైసీపీ పార్టీ. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ గురించి మాట్లాడలేదు సార్. ఇన్ని సంవత్సరాల్లో నా ప్రస్తావన హిందూ ధర్మం గురించి, విశ్వ హైందవ పరిషత్, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను వైసీపీ గురించి మాట్లాడలేదు సార్. మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే, హిందూ దేవాలయాలపై, హిందూ సంస్కృతిపై మత మార్పులు జరుగుతున్నప్పుడు మాట్లాడని వైసీపీ ఈ రోజు ఎవరైతే రావణ హిందూ ధర్మ వ్యతిరేకి, దేశ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాడో అతనికి పూర్తిగా సపోర్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇటువంటి దుర్మార్గమైన పార్టీనిగా మేము గతంలో ఓటేసింది అని చెప్పి బాధపడుతున్న రోజులు ఇప్పుడు. మొన్న పిఠాపురంలో రావణ్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు స్టేషన్ లో వాడికి జైలు కొట్టడం ఏంటండి? పిఠాపురంలో తీసుకుని వస్తే ఆడికి జైలు కొట్టడం ఏంటి? ఏమైపోయారు సార్? పిఠాపురంలో 29 విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నప్పుడు వైసీపీ ఎక్కడికి పోయింది? మా ఎంపీ గారు ఎక్కడికి పోయారు? మా ఎమ్మెల్యే గారు ఎక్కడికి పోయారు? 29 విగ్రహాలు ధ్వంసం జరిగితే మాట్లాడండి మీరు. ఈ రోజు ఒక సంఘ విద్రోహ శక్తిని వెనకేసుకుని వస్తున్నారంటే మీ తీరు ఏంటన్నది మాకు ప్రజలకి, హిందూ సమాజానికి క్లియర్ గా అర్థమైంది. ఇతనికి ఫండింగ్ ఇచ్చి, ఇతనికి లాయర్లు పెట్టి, జడా అనే వ్యక్తిని పెట్టి పూర్తిగా నువ్వు దేశాన్ని తిట్టు, ధర్మాన్ని తిట్టు, ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్న నాయకులు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉన్నారో వాళ్ళని తిట్టు, మోడీ గారిని తిట్టు, హిందుత్వం పనిచేసే జర్నలిస్టులను తిట్టు, అక్కడ ఉన్న మహిళలను తిట్టు అని చెప్పి అత్యవసర ఆంబూతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. మొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం చాలా చక్కగా అమలైందండి. ఉపా చట్టం ఇతని మీద పెట్టడం అనేది చాలా కరెక్ట్. సంఘ విద్రోహ శక్తి సార్ ఇతను ఎంత భయంకరమైన వ్యక్తిత్వం. తన యొక్క ప్రశ్ననే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ధర్మాన్ని, రాముణ్ణి, సీతాదేవిని, మా తల్లి అయినటువంటి సీతాదేవిని ఎంత హీనంగా మాట్లాడాడు. క్లియర్ గా ఒక విషయం చెప్తున్నాను సార్ తమరికి. బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన మా హిందువుని అత్యంత దారుణంగా అక్కడ కృష్ణలో పెట్రోల్ పూసి నడి రోడ్డు మీద చంపితే మాట్లాడని వీడు జై భీమ్ అనడానికి అడుగుడాని అడుగుతున్నా. ఈ రోజు జై భీమ్ అనే మాటను అడ్డు పెట్టుకుని మా వాళ్ళే లేకినా కొడుకులు, ఆ బంగ్లాదేశ్ లో లేకినా కొడుకు సత్తే ఇక్కడ ఉన్న లేకినా కొడుకులు మాట్లాడుతున్నారు. మా హిందువులు మరి మాకు ఎక్కడే ఆపద జరిగినా మరి మాట్లాడడానికి మాకు హక్కులు లేవంటారా? అలాంటి వ్యక్తి జై భీమ్ అంటున్నాడు. అంటే ఆడికి కొమ్ము కాపుతున్న వ్యక్తులు ఇలాంటి దాన్ని వ్యతిరేకించాలి కదా. జై భీమ్ అని ఎప్పుడు అంటాం? మన వాళ్ళకి ఏమైనా ఆపద జరిగినప్పుడు అదొక మంచి శక్తివంతమైన వర్డ్. దాన్ని వీడు అడ్డం పెట్టుకుని దానికి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడడం, ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించిన గవర్నమెంట్ కి మాత్రం మేము సెల్యూట్ చేస్తున్నాం సార్. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలనే విధంగా, ఇతని గురించి సమాజానికి తెలియజేసే విధంగా జీ తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా మేము చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీ తెలుగు వారికి కూడా. మారేడు మోహన్ గారు, ఫండింగ్ అన్నది చాలా క్రూషియల్. ఇటువంటి ఎలిమెంట్స్ కి, ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కి లేకపోతే యాంటీ హిందూ ఎలిమెంట్స్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లే. ఈ ఫండింగ్ అన్నది క్రూషియల్. ఇటువంటి విషయంలో ఇటువంటి వాళ్ళకి ఫండింగ్ ఆపకపోతే వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని అన్నింటినీ అస్థిరపరుస్తారు. ఇందులో అందరికి జై భీమ్ అన్నా. జై భీమ్ చెప్పండి. అయితే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని విషయంలో సరే ఈ సిట్ విచారణలో ఆల్రెడీ బయటపడతాయి. కాకపోతే అబౌవ్ ఆల్ దిస్ నేనేమంటున్నా అంటే దీని వెనుక, దీని మొత్తం వెనకాల కూడా ఎంటైర్ క్రిస్టియన్ మాఫియా ఉంటది. 100% వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట నేను చెప్తలేను. ఈ మాట ఇప్పుడు ఇక్కడ నేను చెప్పట్లేదు. వాల్యూమ్ 5 లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5 లో స్పష్టంగా భారతదేశాన్ని, దాంట్లో ఇక్కడ దేశంలో క్రైస్తవీకరణను అంటే క్రైస్తవాన్ని వ్యాప్తి చెందించడానికి 1940s ఆ టైంలోనే ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మెన్షన్ చేయడం జరిగింది. అప్పటికే లక్షల కోట్లు, వేల కోట్లు అప్పటికే ఖర్చు పెట్టున్నారు. అయితే నేనేమంటున్నానంటే అసలు ఈ క్రైస్తవ మాఫియా అనేది ఏదైతే ఉందో ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఏం అవసరం లేకుండా ఎందుకు ఖర్చు పెడతారు, మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మత మార్పిడి జరుగుతుంది, ఓకే, అందరికి తెలిసిన విషయమే. దాంట్లో కొన్ని చోట్ల కుల వివక్షత కారణం చేత జరుగుతుంది, కొన్ని చోట్ల అబద్ధపు స్వచ్ఛత సభలు, కొన్ని చోట్ల ప్రలోభాలు, రకరకాలుగా జరుగుతుంది. ఎట్లా జరిగినా కూడా మత మార్పిడి జరుగుతుంది అనేది ఎండ్ ఆన్సర్. నేనేమంటున్నానంటే అసలు ఎందుకు జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేనికి చేస్తున్నారు? ఈ రోజు మీరు చూసుకుంటే గనక మిషనరీ ఫండింగ్, ప్రతి గ్రామానికి ఒక చర్చ్ ఉంది, వాళ్ళు చర్చకు కావాల్సినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎక్కడి నుంచి వస్తుందంటే వరల్డ్ క్రిస్టియన్ మాఫియా నుంచి వస్తుంది. మరి వరల్డ్ క్రిస్టియన్ మాఫియా వాళ్ళ దేశాల గురించి వాడుకోకుండా ఈ ఇతర నాన్ క్రిస్టియన్ దేశాలను క్రైస్తవీకరణ చేయడానికి ఎందుకు ఖర్చు పెడుతున్నాయంటే, మీరు ఒక్కసారి ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ వరల్డ్ న్యూ రీ ఆర్డర్ అనేటటువంటి పుస్తకాన్ని మీరు రిఫర్ చేయండి, లేదా యూట్యూబ్ లో కొట్టినా కూడా దాని జస్ట్ సమరీ అనేది వస్తుంది. ఏ రోజుకైనా దాని సమరీ ఏంటంటే, ఏ రోజుకైనా ఈ యొక్క ప్రపంచంలో క్రైస్తవులకు, ముస్లింలకు ఖచ్చితంగా ఈ రాబోయే 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా క్రైస్తవులకు, ముస్లింలకు వారి రెండు యొక్క కల్చర్ల మధ్యలోనే వస్తుంది, సివిలైజేషన్స్ మధ్యలోనే వస్తుంది. ఆ వచ్చిన రోజున ఇద్దరు కూడా వాళ్ళ సివిల్ సైన్యాలతో సిద్ధంగా ఉండాలి. నాట్ ఓన్లీ మిలిటరీ ఫోర్సెస్, సివిల్ సైన్యాలతో సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకరేమో జిహాద్ పేరుతో, మరొకరేమో మిషనరీల పేరుతో, క్రైస్తవం పేరుతోటి ఈ విధంగా క్రైస్తవాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఈ రోజు క్రైస్తవునిగా మారే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ భవిష్యత్ తరాలను బలించినట్టే. ఈ యొక్క క్రిస్టియన్ డామినేషన్ కి లేదా ఇస్లామిక్ డామినేషన్ కి ఖచ్చితంగా వాళ్ళ మధ్యలో వచ్చే ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధమో లేదా 4వ ప్రపంచ యుద్ధమో
ఖచ్చితంగా ఒక 3వ జనరేషన్ 4వ జనరేషన్ ని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బలించుకున్నట్టే. ఈ రోజు మతం మారిన ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. నేను తప్పైతే కనుక మీరు చూసుకోండి, ఓల్డ్ క్రూసేడ్స్ నుంచి తీసుకొని న్యూ క్రూసేడ్స్ నుంచి మొత్తం చూసుకోండి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ కు పాలస్తీనాకు మధ్యలో జరిగే యుద్ధాలు చూసుకోండి, లేదా ముస్లిం కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ సివిలైజేషన్ వార్స్, ఇంగ్లాండ్ తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా అక్కడ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ నడుస్తుంది. ప్రెసెంట్ మోస్ట్ క్రూయల్ థింగ్, మోస్ట్ క్రూయల్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో తెలుసా వరల్డ్ లో? అది క్రైస్తవుల పైన జరుగుతుంది. అది ఎక్కడంటే నైజీరియాలో ఫులానీ సెక్ట్ కు సంబంధించినటువంటి ముస్లింస్, బోకో హరామ్ అనేటువంటి తీవ్రవాద సంస్థ ప్రతిరోజు 10 నుంచి 20 మంది క్రైస్తవుల్ని అకారణంగా చంపేస్తుంది. చాలా అసలు కారణమే లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు తీసుకొస్తుంది, కాల్చి చంపేస్తుంది. నేనేమంటున్నానంటే ఈ యొక్క భయంకరమైనటువంటి కుట్రలో ఈ యొక్క క్రైస్తవుల మేము నాయకులం అని చెప్పుకునేటోళ్ళే ఈ యొక్క దళిత సమాజాన్ని నెడుతున్నారు. వీళ్ళకు తెలిసి నెడుతున్నారా, తెలియక నెడుతున్నారా, లేదా డబ్బుల ఆశ కోసం నెడుతున్నారో తెలియదు కానీ శాంతియుతంగా ఉండే సనాతన ధర్మాన్ని వదిలిపించి అటువైపు నెడుతున్నారు. అందుకే వీళ్ళు తెలియకపోతున్న వాళ్ళని కూడా మరి ఉద్దేశపూర్వకంగా పిలుస్తారో లేకపోతే ఆధ్యాత్మికంగా వాళ్ళ బైబిల్ ప్రకారం పిలుచుకుంటారు కానీ గొర్రెలను పిలుస్తున్నారు. నిజంగానే గొర్రెలను చేసి మా యొక్క దళిత జాతిని ముఖ్యంగా ప్రైమ్ గా వద్దులేండి అట మనం ఎందుకు అట్లా ఎందుకు అనడం కానీ ఎస్ బలవంతం మత మార్పిడులు ఉండకూడదు. స్వచ్ఛందంగా అయితే ఓకే, బలవంతం మత మార్పిడులు ఉండకూడదు. అది జరుగుతున్నాయి అన్నది స్వచ్ఛందంగా మతం మారొచ్చు. ఆర్టికల్ 25 వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది. కాకపోతే ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ ఎరైజ్ అయింది? దళిత క్రైస్తవుల శంకరావ సభలో ఎరైజ్ అయింది. ఆయన జడా శ్రవణ్ గారు ఏమంటారు స్పష్టంగా, మాకు మత స్వేచ్ఛ లేదా, ఈ సమస్య ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, పూర్తి క్రైస్తవానికి సంబంధించింది అంటారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా క్రైస్తవం మీద ఉంది, దళితుల మీద లేదు. దళితుల మీద లేనే లేదు. మీరు మొత్తం సభను కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఆయన ఏమంటాడు, మాకు మత స్వేచ్ఛ లేదా అంటాడు. అరే జడా శ్రవణ్ గారు రిటైర్డ్ జడ్జి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జడ్జి, మాజీ జడ్జి, కాన్స్టిట్యూషన్ తెలిసిన వ్యక్తి, ఒక న్యాయవాది, మరియు ఒక ఆ పొజిషన్ లో ఉండి ఆర్టికల్ 25 ను మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇస్తుంది, కానీ ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది ఒక్కసారి మీరు చూడండి. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే దళితులకు, నిమ్న జాతులకు రిజర్వేషన్లు చేసే విషయంలో మత స్వేచ్ఛ కూడా అబ్సల్యూట్ కాదు, దానికి కూడా లిమిటేషన్స్ పెట్టాలి అని చెప్తుంది స్పష్టంగా. ఇది లేదా? ఇది రాజ్యాంగంలో లేదా? ఒకవైపు రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ని తుంగలో దొక్కుకుంటూ మరోవైపు ఏమో మేము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అసలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను తీస్తుంది వీళ్ళు. ఈ రోజు దళితుల పేరు పెట్టుకొని, అంబేద్కర్ గారు పేరు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వాదనలతోటి ముందు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టిస్తుంది వీళ్ళు. అంబేద్కర్ గారు ఈ రకమైనటువంటి ఉద్యమ భావజాలం కోరుకున్నారా? ఏది మన మిగతా కులాలను, మిగతా మతాలను తిట్టుకుంటూ హిందువులు టార్గెట్ చేసి, నాకు తెలియగలుగుతా ఈ జోసెఫ్ కు రావణ్ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? నువ్వేమైనా హిందువా? నువ్వేమైనా రావణ్ అని పేరు పెట్టుకొని శివ పూజ చేసినా బానే ఉండు. పోనేమైనా శివ పూజ రావణుడు గొప్ప శివభక్తుడు. రావణుడు ఏమంటారు, వేరే మతానికి సంబంధించిన వాడు కాదు, గొప్ప శివభక్తుడు. అంతకుముందు జన్మలో విష్ణు భక్తుడు. శాపవశాత్తు జన్మించాడు, అది వేరే సంగతి. ఆ జన్మలో అయితే శివుణ్ణి విపరీతంగా ఆరాధించాడు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రావణునికి ఏమైనా పూజ చేస్తున్నావా? పోనీ ఏమంటారు మన హిందూ సమాజం శివునికి ఏమైనా పూజ చేస్తున్నావా? చేస్తలేవు కదా. నీ టార్గెట్ రాముని తిట్టడం, కేవలం రాముని తిట్టున్నాం. ఎందుకు తిడుతున్నాం మరి రాముని? హిందువుల మీద ఎందుకు విషం కమ్ముకుంటున్నాం? సరే, ఆంధ్రప్రదేశ్ లో కులతత్వం వల్ల మీకేమైనా ఇబ్బంది జరిగితే ఆ కులతత్వాన్ని ప్రశ్నించండి, ఆ కులాన్ని ప్రశ్నించండి, ఆ చేసినటువంటి వ్యక్తులపై మీరు పోరాడండి. అంతేగాక యావత్ హిందూ సమాజాన్ని తిట్టడం వల్ల మీరు ఏం మెసేజ్? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు సరైన దిశలో సాగుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే డిలీట్ చేసిన డేటా రికవరీ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఒకవైపు సీజ్ చేస్తున్నారు కదా. ఎస్ మేడం, కరెక్ట్ 100% ఆ విధంగానే చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎట్లయిందంటే కాళ్ళలో ఆనేలు లెక్క తయారయ్యారు వీళ్ళంతా. మీకు తెలుసో తెలియదు, అది కాళ్ళల్లో చేతుల్లో ఆనేలు వస్తాయి, నడవనీయవు, అట్లా పూర్తిగా తగ్గవు, వాటికి మందు లేదు, ఈజీగా పూర్తిగా కోసి పడేయాలి, లేదా లోపలికి వెళ్ళి మొత్తం తవ్వి తీయాలి. ఆ విధంగా తయారయ్యారు కాబట్టి తవ్వి తీస్తేనే ఆనేలకు రోగం కుదురుతుంది, లేకపోతే కుదరదు. నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమైనా అంటే మేము కొంత వాదాపదాల్లో చర్చల్లో ఒక్కొక్కసారి అంటారు, మీ హిందూ సమాజం వల్లనే మాకు మనవాదం వస్తుంది అన్న ప్రమాదం ఉంది, మీ హిందుత్వవాదం వల్లనే మాకు మనవాదం వస్తుందని ప్రమాదం ఉంటుందని అంటారు. మరి నేను సూటి ప్రశ్న అడుగుతా మేడం,
హిందుత్వవాదం వల్లనో లేకుంటే హిందువుల వల్లనో మనువాదం వస్తుంది అనేది ఒకవేళ నిజమైతే మరి వీళ్ళు చెప్పే క్రైస్తవం వల్ల మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తారంట. నేను ఒప్పుకుంటారా? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మళ్ళీ దేశంలోకి తీసుకురావడం కోసమే ఈ క్రైస్తవాన్ని పెంచి పోషిస్తున్నారంట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వత్తాసు పలకడానికి, బ్రిటిష్ వాళ్ళకు మన భవిష్యత్ తరాలను మళ్ళా దారాదత్తం చేసి వాళ్ళని బలి చేయడం కోసమే వీళ్ళు ఈ మత మార్పులు చేస్తున్నారంట. ఒప్పుకుంటారా? నేను యావత్ క్రైస్తవ అందరినీ నేను అనట్లేదు, కానీ క్రైస్తవుల పేరు అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మాటలు మాట్లాడడం నేను 100% విమర్శిస్తా. అంబేద్కర్ గారి ప్రసంగాలు నేను చదివినని చెప్తున్నా. నాకు తెలుసు, నేను ఆయన భావజాలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి చెప్తున్నా. ఆయన ఎక్కడైతే ఈ కుల వివక్షతలు, కులం కారణం చేత, అంటరానితనం కారణం చేత దళితులు వెనుకబడుతున్నారో ఆ అంశం పైన ఆయన టార్గెటెడ్ గా పోరాడిండు. యావత్ హిందూ సమాజాన్ని మొత్తం నశింపజేయాలని అనుకోలేదు ఆయన. కాకపోతే బౌద్ధాన్ని సూచించరు. నీకు నచ్చకపోతే బౌద్ధానికి పోయేది ఉండే. నువ్వు బౌద్ధానికి పోయేది ఇడిచిపెట్టేసి నువ్వు నాస్తికును అని చెప్పుకుంటా, ఇంకో దిక్కు జోసెఫ్ అని పేరు పెట్టుకొని, ఇంకో దిక్కు క్రైస్తవ మిషనరీల నుంచి నువ్వు కమిషన్లు దొబ్బుకుంటా ఈ విధంగా అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకోనికి మేమేం ఊరుకోలేము. మేము నిజమైనటువంటి అంబేద్కర్ వారసులం. 100% కుల వివక్షతలు ఏ విధంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పోరాడుతున్నాం, అవసరమైన చోట నెగిటివ్ దృక్పథంలోకి పోయి పోరాడుతున్నాం, విమర్శలకు చేస్తున్నాం, కలుపుకోబోయే చోట కలుపుకొని కూడా పోతున్నాం. మాతో పాటు కలిసి వచ్చి కుల వివక్షతలను నిర్మూలించాలనేటువంటి పోరాటంలో అనేక మంది బ్రాహ్మణులు, అగ్ర కులాల వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను నిన్న కూడా మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇదే విజయవాడలో 2016లో 1600 మంది, సుమారు 2000 మంది ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులానికి చెందినటువంటి వాళ్ళు అర్చక పురోహిత ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఆ క్యాంపు పూర్తి చేసుకున్నారు. అది మరి ఇటువంటి సామాజిక చైతన్యం వీళ్ళకు కనిపిస్తుందా? వీళ్ళకి కనిపిస్తలేదా? అవి కనిపించవు. కేవలం అసలు వీళ్ళు క్రైస్తవ్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు మీరు లింక్ పెడుతున్నారు? మీరు ఆ పెట్టుకున్నటువంటి మీటింగ్ లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇచ్చాలనే అంశమే ఇక్కడ మాట్లాడారు. అసలు మీరు మాట్లాడిన మొత్తం టీడీపీని విమర్శించుడికే సరిపోయింది, పవన్ కళ్యాణ్ విమర్శించుడికే సరిపోయింది. వాస్తవానికి టీడీపీ కూడా దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా, వాళ్ళు ఎప్పుడో తీర్మానం చేశారు. వాస్తవానికి టీడీపీని విమర్శిస్తే మేము విమర్శించాలి, కానీ మేము ఎందుకు విమర్శిస్తలేము? మేము ఎక్కడైతే మళ్ళీ టీడీపీ ఇక్కడ మా వాయిస్ తీసుకుంటారో డెఫినెట్ గా మేము దాన్ని కూడా విమర్శిస్తాం. కానీ వీళ్ళు పెట్టుకున్న సభలో ఏమైనా అర్థం ఉందా? ఓకే ఓకే ఇదంతా టార్గెటెడ్ తప్పుదో పట్టడానికి చేస్తున్న మీటింగ్ లో వీళ్ళ వాదనలు అన్న ఏం లేదు. థ్యాంక్ యూ మారేడు మోహన్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు. సో ఒకటే, వైసీపీ బహుశా మరి వేరే మతం ఓట్ల, క్రిస్టియన్ ఓట్ల గురించా ఇంకేం గురించా అండి, హిందువుల్ని తిడితే సపోర్టా అన్నది కాదు. చేస్తే ఓపెన్గా చేయండి. కొడాలి నాని వచ్చి ఆయన కమ్మ కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ మాత్రమే తిడుతున్నాడు, చంద్రబాబును లోకేష్ తిట్టట్లేదు అని చెప్పి ఏదో అంటున్నాడు. మీకు అంత ఘనకార్యం చేస్తారంటే పిలిచి సన్మానం చేయండి, పిలిచి జగన్తో సన్మానం చేయండి. రావణ్ అద్భుతంగా చేశాడని ఓపెన్గా చేయండి. ఎందుకు చాటు మాటు ఇవన్నీ కూడా? సపోర్ట్ ఇవ్వాల్సిన వ్యక్తేనా రావణ్? కులాలు మతాలు ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పు దెబ్బలు కొడతా అని అన్నాడు. అన్నప్పుడు లేదా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పు దెబ్బలు కొడతా అన్నాడు? బహిరంగ సభలో ఎందుకు మాట్లాడాడు? తన 3 పెళ్లిళ్ళు లేదా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడు. ఇద్దరికి విడాకులు ఇచ్చే చేసుకున్నాడు కదా, లీగల్గానే చేసుకున్నాడు కదా. వాళ్ళు ఏమైనా వచ్చి వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ మాట్లాడింది, రావణ్ మాట్లాడింది ఏంది? పవన్ కళ్యాణ్ మాట్లాడి దాన్ని కంపేర్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ పక్కకు పడ్డది. ఈ అతను చేసిన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి కదా. బయటకు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్న తర్వాత ఇంకేమనుకోవాలి? వైసీపీ రావణ్ సపోర్ట్ చేస్తుంది అంటే సనాతన ధర్మానికి, హిందూ మతానికి వ్యతిరేకం అనుకోవాలి. హే రామ్ అని జగన్ అంటున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. హే రామ్ అని అనుకుంటూ ఇంకోవైపు రావణ్ను కీర్తించడం ఏంది? రావణ్ను జైల్లో పరామర్శించడం, రావణ్కి ఏమంటారు ఆర్థికంగా సహకారం. ఆలోచించుకోవాలి. వైసీపీ మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే కేవలం ఇప్పుడున్న ఓటు బ్యాంక్ సరిపోదు. మీకు 2019లో అధికారం 153 సీట్లు వచ్చాయంటే అప్పుడు మీరు తిరుపతి మీద లేకపోతే ఇంకా వేరే వాటి మీద మాట్లాడినప్పుడు అవన్నీ ఇష్యూస్ మాట్లాడారు. జగన్ పోయి హరిద్వార్లో గంగలో స్నానం చేశారు. అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆయనతో కలిసి అవన్నీ చేశారు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
హిందువుల ఓట్లు వద్దనుకుంటున్నారా మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆలోచించాలి. వైసీపీ స్టాండ్ అయితే మారుతుందని ఆశిద్దాం. ఇవన్నీ డెవలప్మెంట్ దృష్ట్యా రాజకీయ పార్టీ కూడా పబ్లిక్ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి. క్రిస్టియన్లను ఓట్ల గురించి హిందువుల సాంప్రదాయాలను వ్యతిరేకించే వ్యక్తిని మనం ఎంతమేరకు సపోర్ట్ చేయాలో ఆలోచించాలి. సో దట్స్ ఆల్. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ టీడీ అని మరిన్ని అప్డేట్స్ రేపు డీఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.